హలో ఫ్రెండ్స్, ఒకవేళ మీ చేతిలో ఒక డైరీ దొరికితే అందులో మీరు ఎవరి పేరు రాసినా వాళ్ళు చనిపోతారని తెలిస్తే మీరు ఏం చేస్తారు? అలాంటి ఒక వింతైన భయంకరమైన డైరీ ఒక సూపర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ చేతికి దొరికితే ప్రపంచం ఎలా మారిపోతుందో అనేదే డెత్ నోట్ కథ. ఈరోజు మనం ఈ వరల్డ్ ఫేమస్ యానిమీ సిరీస్లోని మొదటి ఎపిసోడ్ని క్లియర్గా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథ మొదట్లో మనకి రెండు వేరు ప్రపంచాలు చూపిస్తారు. ఒకటి షినిగామి అంటే చావుకి సంబంధించిన దేవతల ప్రపంచం. అది చాలా లీలగా ఎండిపోయినట్లుగా ఏ రంగులో లేకుండా బోర్ కొట్టేలా ఉంటుంది. అక్కడ ర్యూక్ అనే ఒక షినిగామి తన జీవితం చాలా బోర్గా ఉందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోసం తాను వాడుకునే ఒక నల్లటి డైరీని భూమి మీద పడేస్తాడు. ఒక రెండో ప్రపంచం మన భూమి. ఇక్కడ టోక్యో నగరంలోని లైట్ యగామి అనే ఒక హై స్కూల్ స్టూడెంట్ ఉంటాడు. తాను చదువులో జపాన్లోనే నెంబర్ 1. కానీ రోజు రోజుకి సమాజంలో పెరుగుతున్న క్రైమ్ అన్యాయాలను చూసి తను కూడా లోపల చాలా బోర్గా విసుగ్గా ఫీల్ అవుతుంటాడు. ఈ ప్రపంచం కుళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఒకరోజు లైట్ క్లాస్ రూమ్కి కిటికీలో నుంచి బయటికి చూస్తుండగా ఆకాశం నుండి ఒక నల్లటి నోట్బుక్ కింద పడటం గమనిస్తాడు. స్కూల్ అయిపోయాక వెళ్తూ క్యూరియాసిటీతో ఆ బుక్ని చేతిలోకి తీసుకుంటాడు. దాని మీద డెత్ నోట్ అని రాసి ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేయగానే అందులో కొన్ని రూల్స్ రాసి ఉంటాయి. ఈ నోట్బుక్లో ఎవరి పేరు రాసినా వాళ్ళు చనిపోతారు. మొదట లైట్ ఇది ఎవరో ఫ్రాంక్ చేయడానికి పెట్టిన బుక్ అనుకొని నవ్వుకొని పక్కన పడేస్తాడు. కానీ తన మైండ్ దాన్ని వదిలిపెట్టదు. ఇంటికి వెళ్ళాక లైట్ టీవీ చూస్తుండగా ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఒక సైకో క్రిమినల్ 8 మంది చిన్న పిల్లల్ని టీచర్స్ని ఒక స్కూల్లో కిడ్నాప్ చేసి బందీలుగా ఉండాలని చూపిస్తారు. లైట్ మనసులో ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ ఈ బుక్ నిజమైతే అని అనుకుంటూ టీవీలో చూపిస్తున్న ఆ క్రిమినల్ పేరు కురో ఒటాహారా అని ఆ డెత్ నోట్లో రాస్తాడు. రూల్ ప్రకారం పేరు రాసిన 40 సెకండ్లలో ఆ వ్యక్తి చనిపోవాలి. లైట్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. 38, 39, 40 కట్ చేస్తే టీవీలో లైవ్ రిపోర్టర్ గట్టిగా అడుస్తుంది. లోపల ఉన్న క్రిమినల్స్ హార్ట్ అటాక్తో సడన్గా చనిపోయాడని చెప్తుంది. లైట్కి ఒక్కసారిగా షాక్ తగులుతుంది. కానీ అది కేవలం ఒక కోఇన్సిడెంట్ ఏమో అని లైట్ నమ్మాడు. తను చూసింది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి లైట్ రాత్రి బయటికి వస్తాడు. అప్పుడు రోడ్ పక్కన ఒక అమ్మాయిని కొందరు రౌడీలు వేధిస్తూ ఉండటం చూస్తాడు. అందులో మెయిన్ రౌడీ పేరు తకువో. లైట్ వెంటనే తన డెత్ నోట్ని తీసి వాడి పేరు రాస్తాడు. రాసిన కొద్దిసేపటికే ఆ రౌడీ బైక్ వేసుకొని వెళ్తూ ఒక పెద్ద ట్రక్ కింద పడి స్పాట్లోనే చనిపోతాడు. ఇప్పుడు లైట్కి పూర్తి నమ్మకం వచ్చేస్తుంది. ఆ డెత్ నోట్ నిజమైనదే. ఇక అక్కడి నుండి 5 రోజులు గడుస్తాయి. లైట్ ఆ డైరీలో పేజీల మీద పేజీలు క్రిమినల్స్ పేర్లు రాస్తూనే ఉంటాడు. 5వ రోజు రాత్రి లైట్ తన రూమ్లో ఉన్నప్పుడు హఠాత్తుగా వెనక ఒక భయంకరమైన పెద్ద రాక్షసుడు లాంటి రూపం కనిపిస్తుంది. అతనే రూక్ షినిగామి, ఆ బుక్ ఒరిజినల్ ఓనర్. సాధారణంగా ఎవరైనా అంత పెద్ద రాక్షసుడిని చూస్తే భయపడతారు. కానీ లైట్ అస్సలు భయపడడు. పైగా తాను అప్పటికే ఆ బుక్ని ఎలా వాడాడో ర్యూకి చూపిస్తాడు. ఆ బుక్ నిండా 100 మంది క్రిమినల్స్ పేర్లు రాసి ఉంటాయి. లైట్ ర్యూక్తో ఇలా అంటాడు, నేను ఈ ప్రపంచంలోనే చెడ్డ వాళ్ళందరినీ చంపేసి కేవలం మంచి వాళ్ళని మాత్రమే ఉండే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ కొత్త ప్రపంచానికి నేనే దేవుడిని అవుతాను. లైట్
యొక్క ఆ ఇంటెలిజెన్స్ని, ఆ క్రూరమైన పట్టుదలను చూసి ర్యూక్ మనసులో నవ్వుకుంటూ, ఈ హ్యూమన్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు, నాకు ఇక ముందు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని ఫిక్స్ అవుతాడు. అలా మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఒక్క నార్మల్ స్టూడెంట్ చేతికి డెత్ నోట్ దొరకగానే తన ఒక గాడ్లా మారాలి అనుకున్నాడు. మరి జపాన్ పోలీసులు ఆ యొక్క వ్యక్తిని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. పార్ట్ 1 ముగిసిపోయింది. పార్ట్ 2 కోసం వేచి ఉండండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్